పూర్వ ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. మెరుగైన వైద్య సేవలు అందడం వల్ల రాష్ట్రంలో గతేడాది ప్రసూతి మరణాలు గణనీయంగా తగ్గిపోయాయి. అతి తక్కువ ప్రసూతి మరణాలు నమోదవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ 3వ స్థానంలో ఉందని వైద్య ఆరోగ్య శాఖ తాజా నివేదిక వెల్లడించింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చర్యల వల్ల రాష్ట్రంలో గత ఏడాది ప్రసూతి మరణాలు తగ్గాయి. 2022-23 సంవత్సరంలో 340 మరణాలు ఉండగా 2023-24 ఏడాదిలో 260కి తగ్గాయి. ప్రస్తుతం దేశంలోని అతి తక్కువ ప్రసూతి మరణాలు నమోదవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ 3వ స్థానంలో ఉన్నది. దేశంలో జరుగుతున్న ప్రసూతి మరణాలపై వైద్య ఆరోగ్య శాఖ తాజా నివేదికను విడుదల చేసింది. ప్రసూతి మరణాల నివేదికను విశ్లేషించగా ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. రాష్ట్రంలో అత్యధిక ప్రసూతి మరణాలు ఉన్న జిల్లాల్లో సంగారెడ్డి మొదటి స్థానంలో ఉన్నది. ఈ జిల్లాలో 27 మరణాలు నమోదయ్యాయి. తర్వాతి స్థానాల్లో హైదరాబాద్, నిజామాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్ ఉన్నాయి. 2022-23తో పోల్చితే గతేడాది మొత్తంగా మరణాలు తగ్గిన నిజామాబాద్, నారాయణపేట, మంచిర్యాల, సంగారెడ్డి, జోగులాంబ గద్వాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. మిగతా 27 జిల్లాల్లో తగ్గుదల నమోదైనట్టు నివేదిక తెలిపింది. అత్యధిక శాతం ప్రసవించిన వారంలోపే మరణిస్తున్నట్లు గుర్తించారు. మొత్తం మరణాల్లో 50% వారంలోపే జరిగినట్టు తేలింది. ప్రసవ సమయంలో 10% మాత్రమే మరణాలు నమోదవుతున్నాయి. చనిపోయిన వారిలో 71% మందికి సిజేరియన్ కాగా 29% మంది నార్మల్ డెలివరీ అయినట్టు వెల్లడైంది. మరణించిన వారిలో 21 నుండి 25 ఏండ్ల వయస్కులే 40% మంది ఉన్నారు. తర్వాత 26 నుండి 30 ఏండ్ల మధ్య వయస్కులు, ఆ తర్వాత స్థానంలో 18 నుండి 20 ఏండ్లలోపు వారున్నారు. మరణాలకు దారితీస్తున్న కారణాల్లో గుండె సంబంధ సమస్యలు, రక్తపోటు, ఊబకాయం, రక్తస్రావం, అబార్షన్ వంటివి ఎక్కువగా ఉన్నట్టు తేలింది.